హలో హాయ్ పెద్దలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు నమస్తే. వెల్కమ్ టు ఉజ్వలా శక్తి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క ఫౌండేషన్ మెయిన్ మోటో ఏమిటి అంటే అందరూ ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ స్ట్రెంగ్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్, రిలేషన్షిప్ గ్రోత్, కెరియర్ గ్రోత్లో చక్కటి ఆత్మవిశ్వాసంతో మంచి సంకల్పంతో నవ్వుతూ ముందుకెళ్ళిపోవాలని అనుకుంటున్నాము. అంతేకాదు ఉజ్వలమైన శక్తితో ఉన్నత శిఖరాలు చేరుతూ ఆనందమైన జీవితం గడపాలని అనుకుంటున్నాము. దానికి సంబంధించిన మరెన్నో వీడియోస్ ఈ ఛానల్లో పోస్ట్ అవబోతున్నాయి కనుక ఫ్రెండ్స్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇవాల్టి వీడియోని నవ్వుతూ స్టార్ట్ చేసేసుకుందామా? హలో ఫ్రెండ్స్, భారతదేశం యొక్క సనాతన ధర్మము, ఆధ్యాత్మిక సంస్కృతి, ఆత్మవిశ్వాసము, విశ్వమత భావాలు ఏ విధంగా ఆచరించాలో వివరించిన వివేకానందులు బోధించిన సూక్తులను మనమందరము ప్రతిరోజు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మార్చి 16 నుండి 31 వరకు తెలుసుకుందాం. మార్చి 16. Throughout the history of mankind, if any motive power has been more potent than another in the lives of all great men and women, it is that of faith in themselves, born with the consciousness that they were to be great. They became great. మానవ చరిత్రను పరికిస్తే ఉన్నతులైన స్త్రీ పురుషుల జీవితాల్లో అన్నిటికంటే ఎక్కువగా సామర్థ్యాన్ని ఇచ్చిన మూలశక్తి వారి ఆత్మవిశ్వాసమే. వాళ్ళు ఉన్నతులు కాగలరనే విశ్వాసంతో జీవించారు, ఉన్నతులే అయ్యారు. మార్చ్ 17. The greater a man has become, the fairer ordeal he has had to pass through. మానవుడు ఎంత గొప్పవాడైతే అంత కఠినమైన పరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. మార్చ్ 18. This world is the great gymnasium where we come to make ourselves strong. ఈ ప్రపంచం ఒక గొప్ప వ్యాయామశాల. ఇక్కడికి మనం రావడం మనల్ని మనము శారీరకంగా బలవంతులుగాను, బుద్ధిమంతులుగాను, ఆధ్యాత్మిక పరులుగాను చేసుకోవడానికే. మార్చ్ 19. True civilization does not mean congregating in cities and living a foolish life, but going Godward, controlling the conscious, and thus becoming the ruler in this house of the self. నాగరికత అంటే పట్టణాలలో గుమికూడి మూర్ఖపు జీవితము గడపడం కాదు. ఇంద్రియ నిగ్రహం ద్వారా మనస్సును భగవంతుడి వైపు మళ్లించి ఆత్మ సామ్రాజ్యపు సింహాసనాన్ని అధిష్ఠించడం. మార్చ్ 20. If you really want to judge of the character of a man, look not at his great performances. Every fool may become a hero at one time or another. Watch a man do his most common actions. Those are indeed the things which will tell you the real character of a great man. ఒక మనిషి శీలం నిజంగా ఎటువంటిదో మీరు నిర్ణయించాలంటే అతడు చేసిన గొప్ప గొప్ప పనుల్ని చూడవద్దు. ఏ తెలివి తక్కువ వాడైనా ఏదో ఒక రోజున గొప్ప ధీరుడైపోవచ్చు. అలా కాక అతడు చేసే సర్వసాధారణమైన పనుల్ని చూడండి. నిజానికి అవే ఒక గొప్ప మనిషి యొక్క నిజమైన శీలాన్ని గురించి చెబుతాయి. మార్చ్ 21. Stick to truth and we shall succeed. Maybe slowly but surely. సత్యాన్ని తికన శుద్ధిగా నమ్మితే విజయం తథ్యం.
నెమ్మదిగానైనా సరే మనం జయించక తప్పదు. మార్చ్ 22. లెట్ మెన్ హ్యావ్ లైట్, లెట్ దెమ్ టు ప్యూర్ అండ్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్ అండ్ ఎడ్యుకేటెడ్, దెన్ ఓన్లీ విల్ మిజరీ సీజ్ ఇన్ ది వరల్డ్, నాట్ బిఫోర్. అంధకారం నుండి మానవులు వెలుగులోకి రావాలి. పవిత్రులై ఆధ్యాత్మిక ఉన్నతిని సాధిస్తూ విద్యావంతులవ్వాలి. అప్పుడే లోకం నుండి దుఃఖం నిష్క్రమిస్తుంది. అందుకు మరో మార్గం లేదు. మార్చ్ 23. చాస్టిటీ ఈజ్ ది లైఫ్ ఆఫ్ ఎ నేషన్. సౌశీల్యమే జాతికి ప్రాణం. మార్చ్ 24. ఇఫ్ ఏ మ్యాన్ with an ideal makes 1,000 mistakes, I am sure that the man without an ideal makes 50,000. Therefore, it is better to have an ideal. ఏదో ఒక ఆదర్శాన్ని కలిగి ఉన్న వ్యక్తి 1000 పొరపాట్లు చేస్తే ఏ ఆదర్శము లేనివాడు 50,000 పొరపాట్లు చేస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి ఒక ఆదర్శాన్ని కలిగి ఉండటం మంచిది. మార్చ్ 25. ద ఓల్డర్ ఐ గ్రో, ద మోర్ ఎవ్రీథింగ్ సీమ్స్ టు మీ టు లై ఇన్ మ్యాన్లీనెస్. దిస్ ఈజ్ మై న్యూ గోస్పెల్. అనుభవం పెరిగే కొద్దీ పురుష ప్రయత్నంలోనే సర్వము ఇమిడి ఉన్నట్లు అనిపిస్తుంది. ఇదే నా నూతన సందేశం. మార్చ్ 26. ఫార్చ్యూన్ ఫేవర్స్ ది బ్రేవ్ అండ్ ఎనర్జెటిక్. డు నాట్ లుక్ బ్యాక్, ఫార్వర్డ్. ఇన్ఫినిట్ ఎనర్జీ, ఇన్ఫినిట్ ఎంథ్యూజియాజం, ఇన్ఫినిట్ డేరింగ్ అండ్ ఇన్ఫినిట్ పేషెన్స్, then alone can great deeds be accomplished. ధీరులు సమర్థులైన కార్యసాధకులకే అదృష్టం అనుకూలిస్తుంది. దిగంతాలను తాకే వీరోచితమైన ధైర్యోత్సాహాలతో ప్రయత్నిస్తూ కడదాకా వేచి ఉండేవారే అద్భుతాలను సాధ్యం చేయగలరు. మార్చ్ 27. సివిలైజేషన్, true civilization should mean the power of taking the animal man out of his sense life. నిజమైన నాగరికత ఇంద్రియ సుఖానుభూతుల నుండి, పశుత్వం నుండి మనిషిని ఉద్ధరించేదిగా ఉండాలి. మార్చ్ 28. Arise, awake, sleep no more. Within each of you there is the power to remove all wants and all miseries. Believe this, and that power will be manifested. లేవండి, మేల్కొనండి, ఇకపై నిద్రించకండి. అజ్ఞానాంధకారం నుండి బయటకు రండి. ప్రతి ఒక్కరిలోనూ కోరికలు, దుఃఖాలను తొలగించుకునే శక్తి ఉంది. నమ్మండి, అప్పుడు ఆ శక్తి ప్రకటితమవుతుంది. మార్చ్ 29. 3 things are necessary to make every man great, every nation great. 1. Conviction of the powers of goodness. 2. Absence of jealousy and suspicion. 3. Helping all who are trying to be and do good. ఏ వ్యక్తి అయినా, ఏ దేశమైనా ఉన్నతి స్థితికి చేరుకోవాలంటే 3 లక్షణాలు అవసరం. అవి: 1. మంచితనానికి ఉన్న శక్తి పట్ల అఖండ విశ్వాసం. 2. అసూయ, అనుమానం లేకుండా ఉండడం. 3. మంచిగా ఉండాలనుకునే వారికి, మంచి చేయదలుచుకునే వారికి తోడ్పడటం. మార్చ్ 30. Have faith in yourself. All power
is in you. Be conscious and bring it out. Say, I can do everything. Even the poison of a snake is powerless if you can firmly deny it. Beware, no saying nay, no negative thoughts. నీలో అనంత శక్తి ఉందని విశ్వాసం కలిగి ఉండు. జాగరూకుడవై ఆ శక్తిని వ్యక్తపరచు. నేను ఏదైనా సాధించగలను అని సంకల్పించు. పాము విషం కూడా గట్టిగా తిరస్కరిస్తే మీ పట్ల నిర్వీర్యమైపోతుంది. చేయలేను అని అనవద్దు. ప్రతికూల భావనలు రాకూడదు. జాగ్రత్త. March 31. To think there is any imperfection creates it. Thoughts of strength and perfection alone can cure it. May hope and faith rest in men like you. Understand my words in their true spirit and apply yourselves to work in their light. I have given you advice enough. Now put at least something in practice. Let the world see that your reading of the scriptures and listening to me has been a success. లోపం ఉన్నదని భావించడమే లోపాన్ని సృజిస్తున్నది. బలము పరిపూర్ణతల గురించి భావించడమే లోపాన్ని సరిదిద్దగలదు. నా ఆశ విశ్వాసము మీ వంటి వారి మీదనే ఉన్నాయి. యథార్థ దృష్టితో నా మాటలను సరిగా అర్థం చేసుకొని ఆ ప్రకారంగా మీరు కార్యోన్ముఖులవ్వండి. మీకు కావలసినంత సలహా ఇచ్చాను. కొంచెమైనా ఇప్పుడు ఆచరణలో పెట్టండి. నా మాటలు వినడం ఉపయోగకరమైనదని లోకానికి తెలియనీయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోని చూసి మంచి విషయాలు తెలుసుకున్నారని భావిస్తున్నాము. ఈ యొక్క టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న కమెంట్ బాక్స్లో మీ యొక్క సజెషన్స్, ఐడియాస్, ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మంచి కొటేషన్, ఎవ్రీడే ఇన్ ఎవ్రీవేర్ ఐ యామ్ బికమింగ్ బెటర్ అండ్ బెటర్ అని ఎప్పుడు అనుకుంటూ ఉందాం. సర్వేజన సుజనౌ సుఖినౌ భవంతు.